ఇందిరమ్మ ఇళ్లకు టెండర్లట 7,340 ఎల్ఐజి ఫ్లాట్ల నిర్మాణానికి ఆహ్వానం. 10 ప్యాకేజీలు, 16 టవర్లు, 10 అంతస్తులతో నిర్మాణం. అధికంగా ప్యాకేజీ 2లో 129 కోట్లతో 1,440 ఫ్లాట్లకు 29 నుంచి ఆగస్టు 19 వరకు టెండర్ల స్వీకరణ. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తొలిసారి ఈపీసీ విధానం అంటే చూసుకోలే టెండర్లు. లక్ష ఇందిరమ్మ ఇల్లు కడతామని అంటాను అన్న. హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్నే 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అంటుంది. దానికి టెండర్లకు ఆహ్వానిస్తారంట. మొదటి ఫేజ్లో 7,340 ఇల్లు కట్టబోతారంట. ఇప్పుడు ఇది టార్గెట్ ఇందిరమ్మ ఇల్లు కాదు, వయా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇందిరమ్మ ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వాళ్ళ గాంధీ భవన్ కాడ కూర్చొని చుట్టూ చూసిరు. అంత ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడున్న ఎలక్షన్ అంటే గాంధీ భవన్ చుట్టే ఉన్నాయి. గాంధీ భవన్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇందిరమ్మ ఇల్లు అంటారు, లచ్చ అంటారు. ఈ లచ్చ నుంచి మన డైరెక్ట్ ఓట్ల కాడికి పోతాయి. ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోని హైదరాబాద్లో పేదోళ్ళ కొంపలు ఊరకొచ్చిన హామీ 421వ హామీ అవుతుందో ఆ పేదోళ్ళ కొంపలు జరిగిందంట. మీకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాడ 6 లక్షలు మీరు కట్టాలట. 6 లక్షలు మీరు కడితే ఆయన 5 లక్షలు ఇచ్చాట ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. మీకు దానికి రిజిస్ట్రేషన్ చేస్తాడ ఫ్రీగా. G+10 ఫ్లోర్లో వేయబోతున్నారట. మరి ఇది పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇళ్ల కేటాయింపు తర్వాత నిర్మాణాలు చేపట్టని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలోపు టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల వ్యవహారాన్ని పూర్తి చేసేందుకు హౌసింగ్ బోర్డు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మహానగరం పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్ఐజి టవర్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు బుధవారం రోజు అంట. మరి మీరు చూసుకోరు. ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఆయన పేరు ఏం పేరు మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత మా మైహోం రామేశ్వరరావు గారు, ఇటు పోతే మా మెగా కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ వాళ్ళ దిగుతారు. ఈ లచ్చ ఇళ్లకు దండిగా సంపాదిస్తారు పైసలు. మామూలు పైసలు కాదు, గ్యారంటీ ఇస్తా. ఫుల్ పైసలు సంపాదించు. ఇప్పుడు 1,00,000 ఇండ్లు అంటే ఏంది? 1,00,000 ఫ్లాట్లు. 1,00,000 ఫ్లాట్ల సంపాదన ఇప్పుడు ఓన్ చేతులకు రాబోతుందో. ఇక రేపో మాపో మళ్ళీ వార్త వస్తుంది. నాకు తెలిసి మెగా కృష్ణారెడ్డికే ఇస్తాడు. ఎందుకంటే నిన్నమన్నా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం ఆయనకే ఇచ్చారుగా. ఆయన దేశం మొత్తం అందరికీ ఆప్తుడు. ఆయన అంటే ఎవరు అడ్డుకోరు కాబట్టి ఆయన దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలిస్తాడు కాబట్టి మరి మెగా కృష్ణారెడ్డికే ఏమైనా ఇస్తారా అంటే మా పొంగులేటి చిన్న రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నది. ఇప్పుడు కాజాగూడ కడిపోతే పెద్దగా ఇచ్చింది మా అన్న సీనన్న. మరి మా సీనన్న కొడుకు కంపెనీకి ఏమైనా ఇస్తారా? ఇల్లు అయితే దండగానే పైసలు సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 6 లక్షలు తెచ్చి కట్టాలి, అదే ప్రశ్న. అంటే పేదోనికి ఏం రాదు ఇక్కడ. 6 లక్షలు దమ్ముండి కట్టేతోనికే వస్తుంది. మరి మీకు అర్థం మాకు ఇయర్ అదే రేవంత్ అన్న ప్లీజ్. 6 లక్షలు నేను కూడా కడతాం. మరి నాకు కూడా ఇల్లు హైదరాబాద్లో, నాకు కూడా ఇస్తే మేము కూడా తీసుకుంటాం. పొంగులేటి చిన్న కట్టాలన్నా మీకు ఎవరు కట్టాలన్నా కడతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అధికంగా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇంక అది కూడా ఒక కుట్ర ఉంటుంది కానీ చెప్పరు. ఇక అన్ని ఇప్పుడు జరుగుతుంది అంతే. హైడ్రాపై వివాదాలు, కబ్జాదారుల సృష్టి. ఓహో, చట్టబద్ధంగా నడుచుకునే సంస్థ హైడ్రా. ఓహో, సూపర్ డూపర్ బంపర్ హిట్ అన్నమాట. న్యాయ వ్యవస్థపై సంపూర్ణ గౌరవం ఉన్నది. ఓహో నాయన, న్యాయ వ్యవస్థ పైన హైడ్రా రంగనాథ్ గారికి ఎంత గౌరవం ఉన్నది మేము చెప్పాం నాయన. హైకోర్టులో ఉన్న జడ్జి చెప్తున్నాడు. అలవాటైన నేరస్తుడిగా మారినట్ట తమరు. అంటే నేరాలు చేసి 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 మీకు అదే పరిపాటిగా మారిపోయింది దినచర్య. హైడ్రా రంగనాథ్ గారి దినచర్య ఏంటంటే పేదోని కొంపలు కులగొడుడే పనిగా పెట్టుకున్నాడు. ఇక బలిసినోని దిక్కే చూస్తలేవాట నువ్వు. నేను చెప్తలేనా, అది హైకోర్టే చెప్తుంది. ప్రైవేటు వ్యక్తుల భూములకు పోతున్నమాట. ఇది పోవడం అనేది 1 సారి 2 సార్లు 10 సార్లు ఇక డైలీకి అదే ప్రాసెస్ అయిందట. అంటే ఈ అహంకారానికి కారణం ఏదని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతారు. హైదరాబాద్లో ఎన్నికలు వస్తా ఉన్న కొద్దీ నువ్వు ఆనిముత్యం లెక్క పలుకులు పలికినంత మాత్రాన
నీ హైడ్రా వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నదో తెలియదా? హైడ్రా వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే హైదరాబాద్ ప్రాంతంలో ఎంతమంది పేదోళ్ళ కొంపలు కొట్టి చూడలేదా ప్రజలు? మరి హైకోర్టు సరే నీ పైన వివాదాలు సృష్టిస్తారు అనుకుందాం. హైకోర్టు అయితే సాక్ష్యాలు లేకుండా విచారణ చేయకుండా ఊకనే కామెంట్ చేయదు కదా. అలవాటైన నేరస్తుడివా కాదా? అది నువ్వు రంగనాథ్ గారు ఒప్పుకోవాలి ఫస్ట్ మొదలు. ఆయనకు న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంటే నీకు న్యాయ వ్యవస్థ పైన కాదు రేవంత్ రెడ్డి పైన అది గౌరవం. రేవంత్ రెడ్డి అడిగితే ఇట్లా గుండె తీసుకోకుండా ఇచ్చేటట్టున్నావు చూస్తున్నాం కదా. ఇక కోర్టుల కంటే కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నాడ. అంటే కోర్టులో కళ్ళు మూసుకున్నాయి, కళ్ళు లేని కబోదులు అయ్యారు కదా, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు. ఎవడో అంటారు బిల్డర్ల కబ్జాదారులు సృష్టించిన ఈ తప్పుడు ఆధారాల్ని వాళ్ళు పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే అసలు ఆధారాలు నీ కాడ ఉన్నాయి, నువ్వు మంచోడవు కదా. ఇక ఒక చోటట భూమి చూపిస్తూ మరో చోట కబ్జా చేస్తున్నారట. ప్రైవేటు భూముల్లోని పార్కుల స్థలంలోనే హైడ్రా బోర్డులు పెడుతున్నట. తప్పుదో పట్టించే కాలనీ సంఘాలపై కేసులట. ఇంకా చూసుకోరు. ఇంకా ప్రైవేటు భూముల్లోని పార్కుల స్థలంలోనే హైడ్రా బోర్డు పెడతారు. ఎవరు పెడుతుండే? మీకు తెలవకుండా హైడ్రా బోర్డు ఎవరు పెడతారు? మీరు పెడతారు అనుకుందాం, మీరు మంచోళ్ళు, మీరు పెడతలేరు. ఎవడు పెడుతున్నారు పట్టుకరారి? ఇక మేము పెట్టలేదు, గాడ పెట్టినా వాళ్ళని చూపి మొక్క చూద్దాం, వాళ్ళు లంగని చెప్పు. ఇంకా తప్పుదో పట్టించంటే మరి అలా పైన కేసులు పెడతాడ. 1,50,000 కోట్ల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినాం, 25 చెరువులను పునరుద్ధరిస్తున్నాం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ఏంది 1,50,000 కోట్ల విలువ చేసే భూములు కాపాడింటిగా. ఇది మూసి ప్రక్షాళన కోసమా? ఓ పని చేయవే, ఈ 3,350 ఎకరాల ఏదైతే భూమి ఉందో అదంతా అమ్మకదొబ్బి ఆ మూసి ప్రక్షాళన వాడు. దానికే కదా మన ప్రయత్నాలు. ఇప్పుడు ఆడ కంచగచ్చి భూములు ట్రై చేసిరు, అది వర్కౌట్ కాలే. ఇదేమో చూడ్రి, అది 2,000 ఎకరాలే, 400 అంటే 2,000 ఉంటుంది మొత్తం. అది ఇది 3,000 చిల్లర ఉన్నది. మరి ఇది అమ్ముకొని తిరిగి చెరువులను పునరుద్ధరిస్తే ప్రైవేటు వ్యక్తుల భూములు తీసుకొచ్చి చెరువులో కలిపి రాబాయి ఎట్టుందటానికి అప్పచెప్పురు అని అంటారు. మీరు రాసినాయి, మీరు చెప్పినాయి, మీ పేపర్లు చెప్పినాయి ముచ్చట. సో మా రంగనాథ్ మంచోట జరిసేపు వదిలేరా ప్లీజ్.